ఈ 6 రాసుల వారికి గోల్డెన్ డేస్ వచ్చేశాయి. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించడంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల కొంతమంది రాశి వారికి జీవితంలో కష్టాలు తొలగుతాయి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు దాని ప్రభావం రాశులపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల మన జీవితంలో కష్టాలు రావచ్చు, లేదా ఈ గ్రహాల వల్ల మన అదృష్టం కూడా పట్టవచ్చు. ఈ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని మార్చుకుంటాయి. ఈ సమయంలో మనం ఎన్నో ఫలాలను అనుభవిస్తాం. అంతా వారి తల రాత మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. బృహస్పతి ఇప్పటికే ఈ మేషరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గురుశుక్ర సంయోగం ఏర్పడుతుంది. ఈ సంయోగం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అదృష్టం కనకవర్షం కురుస్తుంది. కాబట్టి ఈ కలయిక ప్రయోజనకరంగా ఉంటుందనే సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. మేషం, ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మీ భాగస్వామితో బట్టలు కొనడం బంధాన్ని బలపరుస్తుంది. కొంతమంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా లాభపడే సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు వాతావరణం అనుకూలిస్తుంది. పిల్లలు గృహ, వాహన కొనుగోలులో శ్రద్ధ వహించి పురోభివృద్ధి పొందుతారు. వృషభం, సోదరులతో రాజీపడి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని ముఖ్యమైన వ్యాపారాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మకరం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో విలువైన వస్తువులు దొరుకుతాయి. కొంతమంది బంధువులతో మీ సంబంధం మరింత బలపడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీరు పనిలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనస్సు రాశి, వివాహ ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు శ్రమతో కూడుకున్నవే అయినప్పటికీ సజావుగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వస్తాయి. ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కర్కాటకం, ఈ యోగం వల్ల ముఖ్యమైన వ్యవహారాలు, పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మీరు చాలా లాభపడతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇండోర్ మరియు అవుట్డోర్ వాతావరణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహానికి సంబంధించిన శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం, కొంతమంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు యోగంతో పరిష్కారమవుతాయి. ముఖ్యమైన లావాదేవీలు అంతరాయం లేకుండా పూర్తవుతాయి. విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవానికి కొదవలేదు. మంచి సంబంధాలను ఏర్పరచుకోగలడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.